నమస్తే. మీ శివానిని. శివాని ఆంధ్ర వంటలో ఈరోజు నేను శనగపప్పు, కొబ్బరి కర్రీ వండుతున్నాను. పచ్చిశనగపప్పు పచ్చిశనగపప్పు, ఉల్లిపాయ ఒకటి, 3 పచ్చిమిరపకాయలు ఉడకబెట్టాను. ఉడకబెట్టి కుక్కర్‌లో 2 విజిల్స్ వేశాను. అది కూడా ఒక 2 టీ గ్లాసులు పప్పు ఇది. దీంట్లో వేస్తున్నాను. ఇప్పుడు నేను గ్యాస్ ఆన్ చేశాను. మనం ఉడకబెట్టుకున్న పచ్చిశనగపప్పు వాటర్ కొద్దిగా వేస్తున్నాను. ఎందుకంటే కొబ్బరి కూడా దానికి పట్టాలి కదా, కారం, ఉప్పు అన్నీ అని వేశాను. దీంట్లో నేను ఒక కప్పు ఒక ఈ పప్పులో ఈ శనగపప్పులో నేను ఒక కొబ్బరికాయ తురుము వేస్తున్నాను. ఒక కొబ్బరికాయ పడుతుంది. ఇది కొద్దిగా డ్రై ఫ్రైలా ఉంటుంది, మరి పప్పులా ఉండదు. దీంట్లో నేను ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేస్తున్నాను. ఒక 1/2 స్పూన్ పసుపు వేసాను. ఒక స్పూను కారం వేసాను. దీన్ని కాస్త ఇవన్నీ కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. ఒక్క 5 మినిట్స్ కుక్కర్లో 2 విజిల్స్ వేసుకుంటే చాలు. ఇది రెడీ అయిపోయినట్టే మనకి. ఇంకా తాలింపు పెట్టుకుంటే అయిపోతుంది. ఒక 5 మినిట్స్. ఇది త్వరగా అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది, పిల్లలు ఎంతో లైక్ చేస్తారు. ఇది మన హోమ్లీ ఫుడ్. నేను ఎప్పుడు హోమ్లీ ఫుడ్డే లైక్ చేస్తాను. హోటల్స్ పెద్ద లైక్ చేయను. కాకపోతే మన ఇంట్లో మన పిల్లలకి మన చేతులతో వండుకుంటే చాలా బాగుంటుందని నేను ఇంట్లో మన హోమ్లీగా ఉండి అందరికీ నేర్చుకుంటారని చెప్తున్నాను. మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, మాకు ఎంకరేజ్మెంట్ ఇవ్వండి. నేను ఫస్ట్ కూడా పెట్టాను, అన్ని ఐటమ్స్ చూడండి. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇది అయిపోయి వచ్చింది. దీంట్లో వేసాం కదా అన్నీని. ఇప్పుడు నేను దీన్ని తాలింపు పెట్టుకుంటాను. తాలింపు ఏమి వేయాలో చూపిస్తాను. గ్యాస్ వెలిగించి బాండీ పెట్టాను. నేను ఈ పప్పుకి ఎప్పుడు నెయ్యితో తాలింపు పెడతాను. చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యితోని. నిజంగా ఒక్క ముద్దలో నెయ్యి వేసుకుని పప్పు వేసుకుని తింటే చాలా బాగుంటుంది. మీరు అందరూ తిన్నాక చెప్పండి. నెయ్యి వేసాను, అది కరుగుతుంది. ఫస్ట్ మనం వెల్లుల్లిపాయలు వేయాలి, అవి వేగితేనే బాగుంటుంది పప్పులో. తర్వాత ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు వేయాలి. ఇది కొద్దిగా వేగితే మనకు టేస్ట్ బాగుంటుంది. ఇది కొద్దిగా సిమ్లో పెట్టుకున్నాను. అవి వేగుతున్నాయి. నెయ్యి కదా, అందుకని ఎక్కువ వేగనీయట్లేదు. తాలింపు దినుసులు వేసాను. దీంట్లో కరివేపాకు వేస్తున్నాను.
ఇది మా చెట్టు కరివేపాకు చాలా సువాసన వస్తుంది, బాగుంటుంది. దీన్ని కాస్త వేగనిస్తే పప్పు దినుసులన్నీ వేగితే నేతిలో చాలా బాగుంటుంది. కాస్త ఇంగువ తగిలిస్తున్నాను. కొద్దిగా ఇంగువ వేస్తున్నాను. పప్పులో ఇంగువ వేస్తే టేస్ట్ బాగుంటుంది. చూడండి ఏగుతుంది. ఇవి మాడకుండా జాగ్రత్తగా వేపుకోవాలి. నేను దీంట్లోనే చూపిస్తున్నాను కదా అనుకుంటారేమో, నా ఇంట్లో కూడా ఇలాగే చేసుకుంటా. నేను అన్ని రకాలు చేసి పెట్టుకుంటా పిల్లలకి. ఇప్పుడు అవి వేగిపోయి ఈ పప్పు వేస్తున్నాను. వేడి వేడి రుచికరమైన పప్పు శనగపప్పు కొబ్బరి కర్రీ రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లో తీసుకుంటున్నాను. మీరు చేసుకొని చూడండి, అప్పుడే చెప్పండి నాకు కామెంట్ రూపంలో. వేడి వేడి కొబ్బరి శనగపప్పు కూర రెడీ అయిపోయింది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. అందరూ నెయ్యి వేసుకొని ఒక్క ముద్దలో తింటే ఉంటుంది, సూపర్ ఉంటుంది. థ్యాంక్ యూ.